ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూతన సంహరణ గురించి తెలుసుకుందాం. గోకులం ఒక చిన్న గ్రామం. అక్కడ ప్రశాంతంగా ఉంది, ప్రేమ ఉంది, పిల్లల నవ్వులు ఉన్నాయి. అందరి మధ్యలో ఒక చిన్న శిశువు ఊయలలో నిద్రపోతున్నాడు. అతడే మన చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు. కానీ అదే సమయంలో మధురలో కంసుడు నిద్ర లేకుండా భయంతో తిరుగుతున్నాడు. ఆకాశవాణి అతని హృదయంలో అగ్ని పెట్టింది. 8వ శిశువు నిన్ను సంహరిస్తుంది అని. అప్పటి నుండి కంసుడికి శాంతి లేదు. భయం అతని రక్తంలో కలిసిపోయింది. అతను అనుకుంటున్నాడు, ఆ శిశువు ఎక్కడో ఉన్నాడు, ఎవరో తెలీదు, కానీ బ్రతికే ఉన్నాడు అని. అందుకే తన మంత్రులతో సమావేశమై ఒక ఆదేశం ఇచ్చాడు. భూమిపై ఉన్న పసికందును చంపేయండి అని. వారిలో ముందుగా పూతకి అనే రాక్షసి వచ్చింది. పూతకి ఒక భయంకర రాక్షసి. ఆమె శరీరం లోపల విషం ప్రవహిస్తుంది. ఆమె పాలు కూడా మరణాన్ని మోసుకొస్తాయి. ఆమెకు ఒక ప్రత్యేక శక్తి ఉంది. ఆమె తల్లి వేషం వేసుకోగలదు. చూడటానికి అందంగా ఉంటుంది. మాటలు మృదువుగా ఉంటాయి. చూపు కరుణతో నిండినట్టు ఉంటుంది. చిన్నపిల్లలు ఆమెను చూస్తే భయపడరు, నమ్మేస్తారు. కంసుడు ఆమెను చూసి ఇలా అన్నాడు, భూమిపై ఉన్న ప్రతి శిశువును చంపు. ఆ 8వ శిశువు తప్పించుకోకూడదు. పూతన నవ్వింది. ఆ నవ్వులో దయ లేదు, కరుణ లేదు, మరణమే ఉంది. ఆ రోజు పూతన గోకులానికి వచ్చింది. తల్లి వేషంలో పవిత్ర స్త్రీలా వచ్చింది. గ్రామంలోకి అడుగు పెట్టగానే ఎవరికీ అనుమానం రాలేదు. ఎంత మంచి తల్లి, ఎంత పుణ్యవంతురాలు అనుకున్నారు గ్రామస్తులు. ఆమె నడుస్తూ నడుస్తూ నందగోపుని ఇంటికి చేరింది. అక్కడ ఊయలలో చిన్ని కృష్ణుడు ఉన్నాడు. పూతన కళ్ళు మెరిశాయి. ఇతడే సాధారణ శిశువు, నా పాలే సరిపోతాయి. ఆమె తన శరీరంలోని భయంకరమైన విషాన్ని తన పాలలో కలిపింది. తల్లి ప్రేమతో కృష్ణుడిని ఒడిలో పెట్టుకుంది. చూసేవారికి అది ఒక తల్లి బిడ్డ దృశ్యమే. కానీ నిజం మరణానికి దగ్గరగా ఉంది. కృష్ణుడు పాలు తాగడం మొదలుపెట్టాడు. పూతన అనుకుంది, ఇప్పుడే ప్రాణాలు పోతాయి. కానీ అద్భుతం జరిగింది. కృష్ణుడు పాలు మాత్రమే కాదు, పూతన ప్రాణాలనే తాగడం మొదలుపెట్టాడు. పూతన కళ్ళు పెద్దవయ్యాయి. శరీరం కంపించింది. ఆమె నిజం అర్థం చేసుకుంది. ఇతడు సాధారణ శిశువు కాదు. ఆమె అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు గోకులాన్ని కంపించాయి. ఆమె అసలు రాక్షస రూపం బయటపడింది. భయంకర శరీరం, విపరీత ఆకారం. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. కానీ కృష్ణుడు మాత్రం శాంతంగా ఉన్నాడు. చివరికి పూతన శరీరం భూమిపై పడిపోయింది. ప్రాణాలు విడిచింది. అందరూ ఆశ్చర్యంతో చూశారు. చిన్న బిడ్డ ఇంత పెద్ద రాక్షసిని ఎలా జయించాడు అని. యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. కృష్ణుడి ఒడిలో పెట్టుకుంది. ఆమెకు తెలియదు, ఆమె ఒడిలో ఉన్నది సర్వ సృష్టికర్త అని. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. పూతన ఒక రాక్షసి, కానీ ఆమె తల్లి వేషంలో కృష్ణుడికి పాలిచ్చింది. ఆ తల్లి భావమే ఆమెకు మోక్షం ఇచ్చింది. భగవంతుడు శత్రువుకైనా కరుణ చూపిస్తాడు. ఆ రోజు నుంచి గోకులంలో ఒక నమ్మకం పెరిగింది. ఈ బిడ్డ మన రక్షకుడు, ఇతను దేవుడు. ఇదే పూతన కథ. భయానికి అంతం, ధర్మానికి ఆరంభం. జై శ్రీకృష్ణ.